హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ క్రియేటివ్ వరల్డ్. నేను ఈరోజు మన వాల్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. విత్ కలర్ఫుల్ పేపర్స్ ఉంటాయి చాలండి దీనికి. అండ్ రెంటల్ ఫ్రెండ్లీ అండి. ఈ డెకరేషన్ ఏదైతే నేను చూపిస్తున్నానో అది రెంటల్ ఫ్రెండ్లీ, అంటే వాల్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ మీరు డెకరేటివ్ ఐటమ్స్ని తీసేసుకుని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రీస్టిక్ చేయొచ్చు అనమాట, ప్రాబ్లం లేదు దానివల్ల. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ మీకు నచ్చితే వినండి. నా ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు, బట్ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు. అండ్ చేయాలని రూల్ లేదు, బట్ మనం చేసే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల మనకు వచ్చే నష్టం ఏముండదు. కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాలాంటి వాళ్ళకి అండ్ వేరే వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. మనం ఒక వీడియో చూసినప్పుడు మనకి ఎంతో కొంత నచ్చకుండా ఉండదు, ఆ నచ్చినందుకు మనం సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇస్తే చాలా యూజ్ అవుతుంది, వాళ్ళకి చాలా హోప్ వస్తుంది అనమాట, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో. సో ఇది మీకు చెప్పాలని అనుకుంటున్నాను నాకు మాట. సో ఇప్పుడు ఇలాంటివన్నీ కట్టి పెట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్యూటిఫుల్ వాల్ డెకోర్ చేయడానికి కలర్ఫుల్ పేపర్స్, థ్రెడ్, సిజర్, మార్కర్, గమ్, బీడ్స్ ఉంటే చాలండి. అండ్ ఒక థిక్ షీట్ తీసుకోండి స్టెన్సిల్ కోసం. మీ దగ్గర ఉన్న బిస్కెట్ కవర్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను హార్ట్ షేప్ డ్రా చేస్తున్నాను. నాకు ఒక సైడ్ క్లియర్గా అనిపించలేదు, సో నేను ఏం చేశానంటే క్లియర్గా వచ్చిన సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాను. సో నాకు రెండు వైపులా షేప్ చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పేపర్ తీసుకుని మీకు కట్ చేయడానికి వీలుగా ఉండేంత థిక్నెస్ వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫోల్డ్ చేసేసానండి. సో నాకు ఈ థిక్నెస్తో కట్ చేయడానికి వీలు పడుతుంది. సో నేను అక్కడి వరకు ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టెన్సిల్ పెట్టి షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇలా అన్ని కలర్స్ కటింగ్స్ని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈచ్ హ్యాంగింగ్ ఎంత లెంత్ కావాలో చూసుకుని థ్రెడ్ని కట్ చేసుకోవడమే. సో నేను చూపించినట్టుగా ఇలా మెజర్ చేసుకుని థ్రెడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మెజర్ చేసి కట్ చేసుకున్న థ్రెడ్కి ఇలా బీడ్ ఇన్సర్ట్ చేసి దాన్ని మనం మిడిల్లోకి అడ్జస్ట్ చేసి నాట్ వేయాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హార్ట్ షేప్ పేపర్స్ని థ్రెడ్కి రెండు వైపులా గమ్తో స్టిక్ చేయాలి. ఇలా అన్ని కలర్స్ థ్రెడ్ని రెడీ చేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసేయండి. మీ దగ్గర ఉన్న మార్కర్తో షేప్స్ పైన డాట్ పెట్టండి. ఒక పెటల్ వదిలేసి ఇంకో పెటల్కి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా అలా వదిలేయచ్చు.
ఫైనలీ ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకోండి, దాన్ని చిన్న పీస్ కట్ చేసి మనం ఆ థ్రెడ్కి స్టిక్ చేయాలి. అంతే అండి, రెడీ అయిపోయిన ఈ క్రాఫ్ట్ని మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్. చూసారు కదండి, సింపుల్ సూపర్ స్టన్నింగ్ కదా. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కమెంట్ బాక్స్లో కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను చెప్పినట్టు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వాళ్ళకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.